కన్నా సార్ ఏమయ్యింది? పైల్వాన్లందరూ బాక్సింగ్ చేయడానికి వెళ్లిపోయారు. డాక్టర్ బాలు ఇల్లు వదిలి అడవిలోకి వెళ్లిపోయారు. అయితే అడవికి వెళ్ళి బాక్సింగ్ చేయబోతున్నారా? కాదు, అయితే డాక్టర్ బాలు అడవికి ఎందుకని వెళ్తున్నారు? లీవ్ కోసం వెళ్లారు. ఓ, లీవ్ లో బాక్సింగ్ చేయబోతున్నారా? అరే మిత్రమా, బాక్సింగ్ ఏం చేయరు. కానీ మీరే కదా చెప్పారు పైల్వాన్ అందరూ బాక్సింగ్ చేయడానికి వెళ్లారు అని. ఎందుకు చెప్పారు? అరే, ఇంకో లైన్ జాగ్రత్తగా వినాలి. డాక్టర్ బాలు అడవికి వెళ్లారు. కానీ అతను ఎందుకు అడవికి వెళ్తున్నాడు? నాన్ స్టాప్ గా పనిచేసి ఆయన టైర్డ్ అయిపోయినట్టున్నారు. నందు పేషెంట్స్ అందరినీ ఇంటికి పంపిస్తానని చెప్పాడు. కానీ ఈయన ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోయారు. కానీ అతను చేసింది సరికాదు. అనుమానమా? ఏంటి అనుమానం? పాప ఆయన రోజంతా పనిచేస్తూనే ఉన్నారు, కానీ అందరూ లీవ్ తీసుకుంటున్నారు. ఆయన మాత్రం ఎందుకని లీవ్ తీసుకోకూడదు? తను లీవ్ తీసుకోవచ్చు, కానీ ఇంకొక డాక్టర్ ని అరేంజ్ చేసే కదా తను వెళ్ళాలి. పాల కవర్ మీద చిల్లు పడి పాలంతా వేస్ట్ అయిపోయింది. బన్నీ, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. చప్పట్లు. సరే రండి, డాక్టర్ బాలుకి అర్థమయ్యేలాగా చెబుదాము. పానీపూరి తింటే డబ్బులు ఇచ్చి తీరాలి. డాక్టర్ బాలుని మీరు తీసుకురావాలి. మీ అందరికీ బాయ్ బాయ్. శుభ్రమైన గాలి, గాలిలో మట్టి వాసన, ఇంతకు మించి ఏం కావాలి? ఓ ఓ ఇలా రండి. అడవిలో ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లాడినా లేక నాకేమైనా పిచ్చెక్కిందా నన్ను తీసుకెళ్ళడానికి? నేను రావాల్సిన సమయానికి కరెక్ట్ గా వస్తాను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు వెళ్ళండి అక్కడికి. క్లినిక్ లో పేషెంట్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. అనుమానమా? ఇందులో అనుమానం ఏముంది? డాక్టర్ క్లినిక్ లో పేషెంట్సే వెయిట్ చేస్తారు. రేషన్ కొనడానికి వచ్చిన వాళ్ళ నిలబడతారు. అర్థమైందా? అందుకనే చెబుతున్నాం, మీరు మాతో పాటు వచ్చి తీరాలి. నేను రాను. బలూన్ లాగా నా కడుపంతా గ్యాస్ తో నిండిపోయింది. తుప్పు పట్టిన బుర్రకి సరిచేయడానికి ఆయిల్ కావాలి. కానీ అక్కడ ఉండే పేషెంట్లకి మీరు చాలా అవసరం. 2-3 రోజులు మీరు ఉండండి. కొత్త డాక్టర్ వచ్చిన తర్వాత మీరు లీవ్ తీసుకోవచ్చు. అనుమానమా? నేను చాలా సంవత్సరాలుగా లీవ్ తీసుకోలేదు. దానికి అవకాశం కూడా దొరకలేదు. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ ఈ అడవిలో మీరు ఏం చేయబోతున్నారు? జలపాతాల్లో స్నానం చేస్తా, కొండ మీద ఎగురుతా, చెట్ల మీద వేలాడుతా, తేనె తాగుతా. ఆ, ఆ. చాలా బాగుంది. జాలీగా కూడా ఉంది. జీవితం అనే బాటలో సంతోషం అనే పూలు పూస్తున్నాయి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారయ్యా బాబు, నన్ను కాపాడండి. డాక్టర్ బాలుని కనిపెట్టడానికి వచ్చి ఆయనలాగే మనం కూడా మారిపోయాం. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అది డాక్టర్ బాలు గొంతు కదా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇక్కడికి రండి. ఇలా రండి, ఇలా రండి. మాకేమైనా బ్రెయిన్ లేదనుకున్నారా? మేము అక్కడికి వస్తే మేము కూడా అందులో పడిపోతాం కదా. మూర్ఖులకి నాయకుడా, బాగా దగ్గరికి రమ్మలేదు. నువ్వు పడిపోతావు నాకు తెలుసు. కొంచెం దగ్గరికి రండి. రండి, నన్ను వచ్చి కాపాడండి. కుదరదు. కుదరదా? నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. మీ సహాయం నాకు కావాలి. ఈ డాక్టర్ బాలు ఇంకా రాలేదేంటి? ఇప్పుడు తనొచ్చే సమయమే. నందు అందరికి మిత్రుడు. ఏంటి మిత్రమా, ఈ డాక్టర్ బాలు రాలేదేంటి? నేను కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. వెయిట్ చేయండి, నేను ఇప్పుడే విషయం ఏంటో చూస్తాను. నువ్వా? నువ్వెలా చూస్తావు? నువ్వు డాక్టర్వి కాదుగా. అవును అవును, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వు వెళ్ళి డాక్టర్ బాలుని తీసుకురా. ఓకే. అరే, ఈ డాక్టర్ బాలు ఎక్కడికి వెళ్ళాడు? ఇల్లంతా శుభ్రం చేశాను, ఎక్కడా దుమ్ము లేదు. మీరెందుకని స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నారు? మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా. చప్పట్లో. ఇలా రా. ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఇప్పుడు నువ్వు నా దగ్గర తింటావు. నువ్వు మాట్లాడేది నా బుర్ర చెడగొడుతుంది.
మీరెందుకు మాట మారుస్తున్నారు? నేను అడిగిందల్లా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు కదా, స్విమ్మింగ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో అడిగాను. నా ఇష్టానికి నేను హాలిడేలో ఉన్నాను. నేనేమనుకుంటే అది చేస్తాను. బావిలో నీళ్లు తీస్తాను, మళ్ళీ ఆ బావిలోనే నీళ్లు పోస్తాను. అర్థమైందా? గట్టిగా తగిలిందా ఏంటి? అరే నా ముక్కు తెల్లగా గనక ఉండుంటే ఈ పాటికది ఎర్రగా మారుండేది. అహో గురు, ఇద్దరు కొట్టుకోవడం కాస్త ఆపుతారా? నాకు బండారియా స్టేట్ సిటీలో ఉందయ్యా ఒక మీటింగు. మమ్మల్ని మీతో పాటు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ కన్నా సార్. మీరు మీటింగ్ అటెండ్ చేసి రండి, మేము మీ ఊరంతా తిరుగుతాం. డస్ట్బిన్ అదిగో అక్కడ ఉంది, మీరు వెళ్ళి రండి, సరేనా? అదే చెప్పడానికి కూడా ఒక కవిత్వం కావాలా? మన ఊరని చెప్తే చాలు, ఇతను ఏదో ఒక కవిత్వం చెప్తూనే ఉంటాడు. అది కాదు గురు. అయ్యా బాబాయ్ మళ్ళీ మొదలెట్టాడు. ఆగు, ఆగమంటున్నానా? ఓయ్, ఓయ్. తప్పించుకున్నాడా దొంగ? ఓవర్ అండ్ అవుట్. ఓ రాజా, నా పేరు రియా. నేను ఆ దొంగల్ని ఇలా చూశాను. ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, బ్యాంక్ లో ఒక్కడే కదా వచ్చింది. ఓ రాజా, వీళ్ళు ఆ దొంగోడికి సాయం చేస్తున్నారు. అదిగో ఉన్నారు దొంగలు, ఓవర్ అండ్ అవుట్. అని నువ్వు ఇంతకు ముందెప్పుడైనా ఈ ఊరికి వచ్చావా? లేదు. మరైతే ఎందుకు పోలీసులు మనల్ని వెంబడిస్తున్నారు? దొంగతనం చేసిన సొమ్ము ఎక్కడ? ఓవర్ అండ్ అవుట్. ఓవర్ అండ్ అవుట్ లేరు. హనియన్ బనియే ఇక్కడున్నావు. ఇదిగో ఈ ఆడకోతి మీరు నలుగురు దొంగతనం చేసుకుని బ్యాంక్ నుంచి పారిపోతుంటే చూస్తుంది. ఇదిగో ఇదే మీ స్కెచ్. ఓవర్ అండర్ అరెస్ట్, ఓవర్ అండ్ అవుట్. నా పేరే రియా రాజా. రియా, మా కొట్లో దొంగతనం జరిగింది. దొంగల స్కెచ్ నువ్వే వేస్తావని బయట ఒక మంచి టాకు. ఓ రాజా, ఇది మనం పొద్దున దొంగతనం చేసావే ఆ కొట్టు అయ్యుండదు కదా. నేను మళ్ళీ ఆ నలుగురు పిచ్చోళ్ళు స్కెచ్ వేసిస్తానులే. నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. వీళ్ళే ఆ దొంగోళ్ళు. నీకన్నా పెద్ద గాడిద ఇంకెవరు ఉండరు. మీరేమంటున్నారు? మా ఉద్దేశం, మాకు అసలు కొట్టే లేదు. అలాంటప్పుడు మీరు ఎలా స్కెచ్ వేస్తారు? మీరు వేసిన స్కెచ్ ఎవరితో తెలుసా? మా ఫేస్లే అవి. ఓ రాజా. రాజు కాదు, నా పేరు పోప. సారీ. మరేం పర్వాలేదులే. థ్యాంక్ యూ రాజా. ఓ రాజా. ఈ రోజు మన మేడం 25 అయ్యారు. తినకుండా ఉన్నారు అంటే 65 20 అవుతుందా ఏంటి? అరే నేను వేటి గురించి చెప్పడం లేదు, బర్త్డే గురించి చెప్తున్నాను. ఈ రోజు మేడం బర్త్డే. మేడం మన కోసం ఎంత ఆలోచిస్తున్నారు. పప్పులో నెయ్యి పోస్తున్నారు, అన్నంలో నెయ్యి పోస్తున్నారు. మనం తినడానికి ఏమి ఇచ్చినా అందులో నెయ్యిని చేస్తున్నారు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి. కాబట్టి మనం ఇప్పుడు మేడంకి ఒక సర్ప్రైజ్ ఇచ్చి తీరాలి. పిల్లలారా, భోజనం రెడీ, త్వరగా రండి. తినండి పిల్లలు. పాలక్ పనీర్, పాలక్ సమోసా, రోటీ, జిలేబీ.
మేడం, జోర్దార్ వల్ల మీ ఫేవరెట్ వాచ్ విరిగిపోయింది. పోపట్ వల్ల మీ ఫేవరెట్ డ్రెస్ చినిగిపోయింది. మీకు తెలియకూడదని వాడు ఆ డ్రెస్ ని కాల్ చేశాడు. మీరు ఈ చిన్న విషయానికి భోజనం మీద కోపం చూపించకండి. నేను బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి చేసేసానే, ఎందుకంటే ఈ రోజు నేను రావడం లేట్ అయిపోతుంది. ఎక్కువ నెయ్యి తినడం ఒంటికి మంచిది కాదంటారు. మీరు ప్రశాంతంగా వెళ్ళరండి. మేడం కి ఆర్డర్ వేస్తున్నావా? కాదు హన్నీ, మార్చి మార్చి మాట్లాడుతున్నావు నువ్వు. నోరు మూసుకో. మేడం ఎందుకు నోరు మూసుకోవాలి? నువ్వు నోరు మూసుకో. ఓ గొడవ పడకండి, నేను ఇక బయలుదేరతాను. స్విచ్ చేస్తే చాలు స్పీకర్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఉంది రెడ్ బల్బ్, ఇక్కడ ఉంది గ్రీన్ బల్బ్. బన్నీ, ఇది చూడడానికి చాలా బాగుంది కదా. అరే వదులు వదులు. అరే గాడిదకి పుట్టిన గాడిద, వైన్ ఎందుకు అంత గట్టిగా లాగుతున్నావు? ఉండు, నేను వెళ్ళి ఎక్స్టెన్షన్ బోర్డు తీసుకొస్తాను. ఎనీ డౌట్స్? నాకు ముందే తెలుసు. నేను ఊరికే నీ మైండ్ ని ప్రెసెన్స్ ని టెస్ట్ చేద్దామని చూశాను. రే అది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రా. గుడ్ గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. ఈ రోజు మనం నాగిన్ డాన్స్ కూడా ఆడదాము, ఎందుకంటే అది చాలా బాగుంటుంది. నాకు కోపం తెప్పించుకోండి. డాన్స్ ఫ్లోర్ విరక్కొట్టబోతున్నావు. ఇక్కడున్న కుర్చీలన్నీ ఎగరబోతున్నాయి. నాది దిందా. నేనే నాగిని డాన్స్ స్టోరియోగ్రాఫర్. ఈ పార్టీ మీరు డాన్స్ క్లాస్ కి రాకుండా చేస్తున్నారు. అందువల్ల మా వ్యాపారం మంచిగా జరగట్లేదు. చూసారుగా మేమందరూ ఎంత సన్నగా అయిపోయామని. ఏంటి మీరు సన్నగా ఉన్నారా? మీరు సన్నగా ఉంటే ఏంటి, లావుగా ఉంటే ఏంటి? 4 దిక్కులు ఉన్నాయని మాకు తెలుసు. ఇప్పుడు మీ సంగతి మీకు తెలుస్తుంది. ఆ కుప్పి గంతులు ఎవరైనా వేస్తారో. నువ్వు ఒక్కసారి లోపలికి రా, నా సత్తా ఏంటో చూపిస్తాను. ఏ నువ్వు పళ్ళ డాక్టరా? కాదు, నీ గాలి మొత్తం తీస్తాను చెప్తున్నాను. ఓ పంచర్ వేస్తావా నువ్వు? నిన్ను మట్టిలో కలిపేస్తాను. ఓ నువ్వు తోటమాలివా? హనీ, త్వరగా వెళ్ళి కేకుని క్యాచ్ పట్టుకో. రే నోటితో కాదురా, ప్లేట్ తో. నువ్వు తినడానికి ఒక సాగు దొరికింది చూడు. నేను సారీ. ఇలాగంతా కుదరదు. ఐడియా, ఆ కొమ్మని కిందకి దింపుదాం. డాక్టర్ బాలు, ఈ కొమ్మను పట్టుకొని పైకి వచ్చేయండి.
అందరూ విడివిడిగా పరిగెత్తండి. త్వరగా వచ్చి అక్కడ దాక్కోండి. మిత్రులారా, మన స్కెచ్ వేశారు కదా, నాకెందుకో అది నిజం అనిపించట్లేదు. స్కెచ్ లో నన్ను నల్లగా డ్రా చేశారు. అరే గాడిద, ఆడకొద్ది మన స్కెచ్ వేసింది కదా, అదే కరెక్ట్ కాదని చెప్తున్నాను. నీకు కళ్ళు కనిపించట్లేదా? మేము ఇక్కడ దాక్కున్నాం కదా. అనవసరంగా మీ మీద కోపడ్డాను, సారీ. త్వరగా బస్ ఎక్కండి. ఏమైంది? ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నేను నవ్వలేదు, ఏడుస్తున్నాను. ఎవరో నన్ను స్కెచ్ చేసి నన్ను ఐస్ క్రీమ్ దొంగని చెప్పారు. ఆ ఐస్ క్రీమ్ కొట్టాడు, నన్ను కొట్టేశాడు. ఆర్ట్ వర్క్ బై రియా, ఆర్ట్ వర్క్ బై రియా. చూసారా, ఆడకొతి ఇలాగే కావాలని స్కెచ్ వేసి చేయని తప్పికి మనల్ని ఇరికిస్తోంది. హిపోలో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా ముక్కుతో మిమ్మల్ని అందరూ పొడిచి పారేస్తాను. పొడవడానికి నీ ముక్కు సూదా ఏంటి? నేను చెప్పేది వినకపోతే నేను చితకబాది ఇక్కడే పండబెడతాను. ఎందుకు నువ్వు కంపౌండరా ఏంటి? నేను బట్టలు ఉతికినట్టు ఉతికి పారేస్తాను, జాగ్రత్త. ఏ నువ్వు వాషింగ్ మిషనా ఏంటి? ఎదుకో. మేడం ఎప్పుడైనా రావచ్చు. అంతకు ముందు వీళ్ళని కూల్ చేయాలి. సరే చెప్పు, నాగిన్ డాన్స్ చేయడానికి ఏం చెయ్యాలి? నాగిని డాన్స్ చేయాలంటే ముందు చేతులు పైకెత్తి ఒళ్ళు అటు ఇటు తిప్పి డాన్స్ చేయాలి. అందుకే 30,000 కావాలి. తర్వాత జనం ఎక్కువ ఉన్న ప్రదేశంలో కోబ్రాని బయటకు వదులుతాం. అప్పుడు అందరూ నాగిని డాన్స్ మొదలు పెడతారు. అందుకు 40,000 తీసుకుంటాం. ఇంకొక స్పెషల్ నాగిని డాన్స్ ఉంది. అది మీరు ఎలా ఆడతారు? నువ్వు దోచుకోవడానికనే ప్లాన్ వేసినట్టున్నావు. మా దగ్గర ఉన్న ఆఫర్లు ఇవే. వచ్చి మా క్లాస్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే వెంటనే పార్టీని ఆపండి. పార్టీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అటాక్! ఇలా చూడు, నీ ప్లాన్ చెత్తతో సమా. ఈ తేనె ఎంత తీగా ఉంది. ఓ ఈ తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి నీళ్ళెక్కడున్నాయో వెతకండి. తమ్ముడు, నా బాటిల్లో కాస్త నీళ్లున్నాయి. ఒరే తెలివి తక్కువాడా, మొలగడానికి నీళ్లు కావాలి. అనుమానమా? నీకే బుర్ర లేదు. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి నీటిలో మునుగుతావా? హనీ, మన బాడీని నీళ్ళలో ముంచాలి. తేనెటీగలు అప్పుడు మనల్ని కొట్టకుండా ఉంటాయి. చూసి జాగ్రత్త, ముందు పల్లం ఉంది. అదిగో అక్కడ నీళ్లున్నాయి, దూకండి.
కొన్ని సమయాల్లో చిన్న ఆకారంగా ఉండడం చాలా మంచిది. అనుమానమా?